భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా సముద్రంలో భట్కేశ్వర్ మహాదేవ్ మందిరం అనే సుప్రసిద్ధమైన పురాతన శివాలయం ఉంది. ద్వారకలో సందర్శించవలసినటువంటి ప్రదేశాలలో ఈ మహాదేవ్ ఆలయం ఒకటి. పోర్బందర్ విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరం ఉంది. అలాగే ద్వారకా రైల్వే స్టేషన్ కూడా కలిగి ఉంది. చంద్రమౌళీశ్వరునిగా భట్కేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రసిద్ధి పొందింది. అరేబియా సముద్రంలో ఒక కొండపైన మహాదేవ శివలింగం కొలువై ఉంది. వీరభద్రరావు మామల్ని ప్లే ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ద్వారకా సముద్ర తీర ప్రాంతం సూపర్లను యాత్రికులను ఆకర్షిస్తుంది. ఆలయంపైకి ఎక్కువగా మెట్లు ఉన్న ఆటుపోట్ల సమయంలో మునిగిపోతాయి. మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలల్లో నీటిలో మునిగినప్పుడు సముద్రుడే స్వయంగా మహాదేవునికి జలాభిషేకం చేస్తాడు. ఈ పురాతన శివాలయం సుమారు 5,000 సంవత్సరాల నాటిది. గోమతి, గంగా మరియు అరేబియా సముద్రాల సంగమానికి దగ్గరలో జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి.
హర హర మహాదేవ్. ఆ మహాదేవుని యొక్క మందిర ప్రవేశం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు. జయ శ్రీ భడకేశ్వర మహాదేవ్కి జై, నందీశ్వర మహారాజ్కి జై. నందీశ్వరుడు కూడా ఒక నమస్కారం చేసుకోండి. అలాగే కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ మహాశివుడు దివ్య కాంతుల వెలుగులతో మన ముందు ప్రత్యక్షమై ఉన్నాడు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ భట్కేశ్వర శంభో శంకర. పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. ఆ ఈశ్వరునికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని కోరిన కోరికలు తీర్చేలా ఆయన్ని ప్రార్థన చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.